హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. సో డిప్లొమా ఫస్ట్ ఇయర్ M1 గురించి మనం డిస్కస్ చేసినాం కదా లాస్ట్ క్లాస్లో. సో C23 సంబంధించిన సిలబస్లో ఏ టాపిక్స్ చదువుకోవాలని కూడా మనం అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి అవి చూసి మనం క్వశ్చన్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ప్రయారిటీ మనం ఏమనుకున్నామంటే ఈ టాపిక్స్ని కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక 16+3+3 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉన్నాయి. చాలా ఈజియెస్ట్ టాపిక్. దీంట్లో ఇది మనం ఖచ్చితంగా అయితే ఫస్ట్ ప్రియారిటీలో కంప్లీట్ చేయాలి. దీంట్లో ఫస్ట్ టాపిక్ ఏముంది మనకు ఫంక్షన్స్, తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్, తర్వాత మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్. సో 1 by 1 కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ ఈరోజు మనం ఫంక్షన్స్ అనే టాపిక్లో ఏ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, ప్రీవియస్ ఇయర్స్లో ఏ మోడల్స్ మనం చదువుకోవాలనేది ఒకసారి అయితే డీటెయిల్గా చూద్దాం. ఓకే, ఫంక్షన్స్ అనే టాపిక్ తీసుకుంటే మనకి ఫంక్షన్స్లో మనకు అడిగే క్వశ్చన్స్ ఏవే ఉన్నాయంటే కనుక ఒకటి డొమైన్ అంటే ఏంది అడుగుతాడు, లేదా అంటే కనుక రేంజ్ అంటే ఏంది అడుగుతాడు. ఇది మనకున్న ఫండమెంటల్ క్వశ్చన్స్. రేంజ్లో మరి మ్యాక్సిమం రేంజ్ అంటే ఏంది, లేదా మినిమం రేంజ్ ఏంది, ఇవి మనకి ఇచ్చే క్వశ్చన్స్. లేదు ఇది మిస్ అయిందనుకోండి, ఇన్వర్స్ అనే క్వశ్చన్ పైన అంటే ఇన్వర్స్ పైన మన క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. సో టోటల్గా ఇవి మనకున్న టాపిక్స్ ఫంక్షన్స్లో. సో ఫస్ట్ డొమైన్, తర్వాత రేంజ్, తర్వాత ఇంకేం అడగచ్చు, రేంజ్లో మ్యాక్సిమం రేంజ్ ఏది, మినిమం రేంజ్ ఎంత, లేదా ఎఫ్ ఇన్వర్స్. ఇవి మనకున్న క్వశ్చన్స్. సో 1 by 1 చూద్దాం ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ టు బి ఈజ్ అ ఫంక్షన్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2x+1 దెన్ ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ద ఎఫ్. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఇచ్చినాడు, ఏమని ఇచ్చినాడు, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అనే ఒక ఫంక్షన్ ఇచ్చినాడు. సో మనకి ఏమి ఇచ్చినాడు ఫంక్షన్, ఇంకోటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x+1 అని ఇచ్చినాడు. దెన్ ఫైండ్ ద రేంజ్ అడిగినాడు. సో ఇక్కడ రేంజ్ అంటే ఏంటంటే ఇంకా మనకి ఏవైతే టర్మ్స్ ఎలిమెంట్స్ ఇచ్చినాడో ఈ ఎలిమెంట్స్ ఈ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చే ఆన్సర్స్ని మనం రేంజ్ కింద తీసుకుంటాం. అంటే ఏమి, ఎక్స్ ప్లేస్లో మనం ఫస్ట్ 1ని సబ్స్టిట్యూట్ చేస్తే, ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 1 + 1 అంటే 2 1s are 2 + 1 ఎంత 3. అదేవిధంగా ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 2s are 4 + 1 5. ఎక్స్ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 2 3s are 6 + 1 7. అర్థమైందా? వీటిని మనం ఏమంటామంటే రేంజ్ అంటాం. క్లియర్ కదా? సరే, సో రేంజ్ అనే టాపిక్ మనకు అర్థమైంది. అంటే ఇచ్చిన ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయడం, వచ్చిన ఆన్సర్స్ రాయడం. దీంట్లో మ్యాక్సిమం రేంజ్ అని అడిగినా అనుకోండి, సో దీంట్లో ఏదైతే వాల్యూ బిగ్ వాల్యూ ఉందో దాన్ని మనం మ్యాక్సిమం రేంజ్ కింద చూపిస్తాం అంతే. ఒకవేళ చిన్నది ఉంటే దీని ఏమంటాం, మినిమం రేంజ్ కింద చూపిస్తాం ఆన్సర్లో. క్లియర్ కదా? సో మనకి రేంజ్ అర్థమైంది, తర్వాత మ్యాక్సిమం రేంజ్, మినిమం రేంజ్ అర్థమైంది. ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం, ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది. సరే, ఇక్కడ చూద్దాం ఇంకో క్వశ్చన్. సో ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు -2 -1 0 1 2 ఇచ్చి ఏమి ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x², ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² - x ఇచ్చినాడు. వాల్యూస్ ఏమి ఇచ్చాడు, -2 -1 0 1 2 అనే ఫంక్షన్స్ ఇచ్చాడు. క్లియర్? సో మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆన్సర్స్ ఏమొస్తాయి, ఫస్ట్ -2 తీసుకుంటే -2² -2 ఈజ్ ఈక్వల్ టు -2² అంటే మైనస్కి స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది, అంటే ఇది 4 వస్తుంది. 4 -2 కాబట్టి 4 + 2 అవుతుంది, ఆన్సర్ 6. క్లియర్? నెక్స్ట్ -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1² -1 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. -1 అంటే 1 + 1, సో ఆన్సర్ 2. అదేవిధంగా 0 సబ్స్టిట్యూట్ చేస్తే -0, సో ఆన్సర్ 0 ఆటోమేటిక్గా. 1 సబ్స్టిట్యూట్ చేస్తే అర్థమవుతుంది కదా వాల్యూస్, మరి 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1² - 1 అంటే 1² వాల్యూ 1, 1 - 1 కూడా 0 అయింది. నెక్స్ట్ 2² - 2, సో 2² 4 -2 ఆన్సర్ ఎంత 2. సో వాల్యూస్ ఏమొచ్చినాయి 6 2 0 0 2. ఇవి మనం ఆన్సర్ కింద రాస్తాం. 6 2 0 0 2 ఇస్ అ రేంజ్ అని రాస్తాం. దీంట్లో మనకి ఏమంటున్నాడు, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎఫ్ అన్నాడు. అంటే మ్యాక్సిమం వాల్యూ ఎంత 6 తీసుకుంటాం, మినిమం అడిగి సో 0 అయితే తీసుకుంటాం. మైనస్ ఉంటే మైనస్ రాస్తా అంటే మీకు లేదు కాబట్టి 0 తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 by x - 3. ఇంతకుముందు మనం ఏం చూసినామంటే మనకున్న క్వశ్చన్స్లో డొమైన్ అండ్ రేంజ్లో మనం రేంజ్ అయితే అర్థం చేసుకున్నాం. నెక్స్ట్ ఏముంది మనకు డొమైన్ పైన క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే ఇంకా ఒక ఫంక్షన్ ఇస్తాడు మనకి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 by x - 3. సో ఈ ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ రాకూడదు అనేది దాని మీనింగ్, డొమైన్ యొక్క మీనింగ్. ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ రాకూడదు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీని మీనింగ్ ఏమంటే 1 by x - 3 ఉంది. సో ఇక్కడ మనం 3x - 3 ఫర్ ఎగ్జాంపుల్ x - 3 ప్లస్ 0 ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 ఉందనుకోండి, ఇది 0 అయిపోతే 1/0 = ఇన్ఫినిటీ అవుతుంది, ఇది అన్డిఫైన్డ్ వాల్యూ అయిపోతుంది. అర్థమైందా? సో x - 3 = 0 అయితే x = 3 అంటే దీని మీనింగ్ ఏమి, ఎక్స్ ప్లస్లో 3 ఉండకూడదు అని. అర్థమైందా క్లియర్గా? సో మనకి రేషనల్ నంబర్స్లో ఏది ఉండకూడదు, మనకు -3 అనేది ఉండకూడదు ఈ ఫంక్షన్లో రాస్తాం కదా. సో ఈ ఫంక్షన్ మనం ఏమంటామంటే డొమైన్ అంటాం. అర్థమైందా? సో ఇది అన్డిఫైన్డ్ కింద ఎప్పుడు మారుతుంది అంటే x - 3 ప్లస్ 0 ఉంటే మారుతుంది. అంటే ఎక్స్ వాల్యూ ఏమి ఉండకూడదు, 3 ఉండకూడదు. కాబట్టి మనకి ఇచ్చిన వాల్యూస్లో నుంచి ఏది తీసేయాలా, 3ని తీసేయాలా అని చెప్పే ఫంక్షన్ ఏమంటాం మనం, డొమైన్ అంటాం.
క్లియర్ కదా ఈ పాయింట్. సరే ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2x మైనస్ 5. సో మనకి ఎప్పుడైనా స్క్వేర్ రూట్ ఆఫ్ జీరో ఉంటే మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయగలమా? చేయలేము, ఇది అన్డిఫైన్డ్ అయిపోతుంది. సో మనకు దీని మీనింగ్ ఏమి, 2x మైనస్ 5 ప్లస్ ఏముండకూడదు, 0 ఉండకూడదు. సో 2x ఈజ్ ఈక్వల్ టు 5, దెన్ x ఈజ్ ఈక్వల్ టు 5/2. అంటే మీనింగ్ ఏమి, ఎక్స్ వాల్యూ నథింగ్ బట్టే మనకి ఏమని రాసుకోవచ్చు, నథింగ్ బట్టే మనకు ఆర్ వాల్యూలోంచి ఏది ఉండకూడదు, ఆర్ వాల్యూలో నుంచి 5/2 అనే ఫంక్షన్ అయితే కనుక ఉండకూడదు. ఆర్ అంటే ఏంటి, మనకి ఇచ్చిన రేంజ్ అని, మన ఆర్ అంటే ఇచ్చిన రేంజ్, ఈ రేంజ్లో నుంచి ఈ వాల్యూని తీసేయాలా అని చెప్పేదాన్ని మనం ఏమంటామంటే డొమైన్ అంటాం. అర్థమైందా క్లియర్గా? సో డొమైన్ అంటే సింపుల్గా అన్డిఫైన్డ్ ఎప్పుడైతుంది అనే కేసు మనం అర్థం చేసుకుంటే ఈ క్వశ్చన్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. క్లియర్ కదా డొమైన్ అనేది? సో ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లో కూడా ఇక్కడ 0 రాకూడదు కాబట్టి ఆర్లో నుంచి మనం ఏం తీసేలా, 3ని తీసేసేయాలి. సో రేంజ్ అనేది ఎలా కనుక్కున్నాం అర్థమైంది కదా, ఇది క్లియర్ కదా. సో ఫస్ట్ క్వశ్చన్ కూడా మనకు అర్థమైంది కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ రేంజ్ని ఎలా ఫైండ్ అవుట్ చేసినాం. ఇంకా మిగిలింది ఏముంది అంటే ఇంకా ఇన్వర్స్ పైన క్వశ్చన్ అడుగుతాడు. సో ఇక్కడ దీని మీనింగ్ ఏమి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x + 7. మనకి కనుక రేంజ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమేమి అడిగిండొచ్చు క్వశ్చన్లో, రేంజ్ అడిగినా అనుకోండి, మనం ఏం చేస్తామంటే ఎక్స్ ప్లేసెస్లో ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, అది రేంజ్. దాంట్లో మ్యాక్సిమం వాల్యూని మ్యాక్సిమం రేంజ్ అంటాము, తక్కువ ఉండే వాల్యూని మినిమం రేంజ్ అంటాం. సో ఇది క్లియర్ అయిపోయింది. అదేవిధంగా డొమైన్ అన్నా అనుకోండి, డొమైన్ అంటే ఈక్వల్ 0 అనుకుని ఎక్స్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇది కూడా మనకు అర్థమైంది. ఇప్పుడు ఇన్వర్స్ అడుగుతున్నాడు క్వశ్చన్. ఇన్వర్స్ దీంట్లో కూడా మనకి ఏం విషయం అంటే, ఇక్కడ చూడండి, జనరల్గా ఇన్వర్స్ అడిగితే ఎఫ్ ఇన్వర్స్ అని అడిగితే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అని మనం ఏం చేయాలా, ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది అనుకోండి, దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వై టర్మ్లో రాయాలి. అంటే 3y + 7 అని ఆన్సర్ రాస్తాం. అర్థమైందా? ఒకవేళ వై టర్మ్ ఉంటే ఎక్స్ టర్మ్లో ఆన్సర్ రాస్తాం. ఇది ఇన్వర్స్ యొక్క ఫంక్షన్. కానీ క్వశ్చన్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక బైజెక్టివ్ ఫంక్షన్ ఇచ్చాడు. బైజెక్టివ్ ఫంక్షన్ అంటే మీనింగ్ ఏమంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x + 7 అని ఇచ్చినాడు. సో దీని మీనింగ్ y ఈజ్ ఈక్వల్ టు, అంటే y ఈజ్ ఈక్వల్ టు 3x - 7 అని చెప్పి, సో మనం y ఈజ్ ఈక్వల్ టు అనే ఫంక్షన్ ఇచ్చినాడు, మనం x ఈజ్ ఈక్వల్ టు అనే ఫంక్షన్ని కనుక్కోవాలి. సో x వాల్యూని కనుక్కోవాలంటే -7 ఈ సైడ్ వస్తే y + 7 ఈజ్ ఈక్వల్ టు 3x, దెన్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, y + 7/3 అవుతుంది. ఈ 3 ఈ సైడ్ వస్తే డివైడ్ బై అయింది, అంటే y + 7/3 అయింది. అర్థమైందా క్లియర్గా? సో ఇది ఫంక్షన్ ఇప్పుడు మనకి ఎక్స్ కింద మారింది. ఇప్పుడు మనకి ఏమడుగుతానంటే ఇన్వర్స్ అడిగినా, అంటే ఈ క్వశ్చన్ ఇన్వర్స్ అడిగినాడు. సో మనం దీనికి ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఇప్పుడు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఏమని రాయొచ్చు మనం, y ప్లేస్లో x + 7/3 అని రాయాలి. అర్థమైందా పాయింట్? సో జనరల్గా ఇవాడు అడగకపోయి ఉంటే ఎఫ్ ఇన్వర్స్ అంటే దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో మార్చి రాయడం. బైజెక్టివ్ ఫంక్షన్ అంటే కనుక మనం ఇచ్చిన y ఫంక్షన్ని, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంది ఫంక్షన్ నేమ్ y, దీన్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో మార్చుకోవాలా, దీనికి ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్ కదా? ఒకవేళ బైజెక్టివ్ అని వాడు ఇకపోతే ఏం చేయాలా, ఈ ప్రాబ్లం చేయాలా, ఇస్తే ఈ ప్రాబ్లమ్ని చేయాలా. క్లియర్? సరే ఇలాంటి ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, సేమ్ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3x - 2 ఇచ్చినాడు, బైజెక్టివ్ ఫంక్షన్ ఇచ్చినాడు, సేమ్ ఇన్వర్స్ అడిగినాడు. తెలుసు కదా ప్రాబ్లం ఎలా చేయాలో. సో బైజెక్టివ్ అన్నాడు కాబట్టి మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x - 2 విచ్ మీన్స్ y ఈజ్ ఈక్వల్ టు 3x - 2. మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో కావాలి కాబట్టి ఈ -2 ఈ సైడ్ వస్తే +2 ఈజ్ ఈక్వల్ టు 3x అయింది, ఈ 3 ఈ సైడ్ వస్తే డివైడ్ బై అయింది. అంటే మీనింగ్ ఏమి, x ఈజ్ ఈక్వల్ టు y + 2/3 అనేది ఫంక్షన్. మనకేం కావాలా, ఇన్వర్స్ కావాలా. సో ఇన్వర్స్ కావాలా కాబట్టి మనం దీన్ని ఏం రాసుకుంటాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో రాసుకుంటాం. క్లియర్? ప్రాబ్లం అర్థమైంది కదా? ఇది దీనికి సంబంధించిన ఆన్సర్. ఇంతే. సో మనం ఓవరాల్గా చూస్తే కనుక క్వశ్చన్లో అంటే ఫస్ట్ ఫంక్షన్స్లో నుంచి మనకి ఏమడుతాడు, ఇక్కడ నుంచి మనకి ఖచ్చితంగా 3 మార్క్స్ వస్తాయి. ఏ క్వశ్చన్ పేపర్ చూసుకున్నా కూడా మనకి క్వశ్చన్స్ ఇవే ఉంటాయి, పెద్ద కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ ఏమి ఉండవు. ఒకటి డొమైన్ అడుగుతాడు, లేదా రేంజ్ అడుగుతాడు, లేదా మ్యాక్సిమం రేంజ్, మినిమం రేంజ్, బైజెక్టివ్ ఫంక్షన్, ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇవి మనకున్న ప్రీవియస్లో ఇంతవరకు అడిగిన డిఫరెంట్ మోడల్స్. సో క్వశ్చన్ని కొంచెం మార్చి ఇచ్చినా కూడా మనం చేయొచ్చు కదా, మన కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2x + 1ని ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్, మీరు నెక్స్ట్ టైం రాసేటప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x² - 3 అని ఇస్తాడు. చేయలేరా ప్రాబ్లమ్ని? సేమ్ ప్రాబ్లం కదా. సో తర్వాత మనకి ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫంక్షన్స్ అంటే ఎలిమెంట్స్ ఏమేమి ఇచ్చాడు మనకు, 1 2 3 ఇచ్చాడు. ఈసారి -2, -1 ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన క్వశ్చన్ అనుకోండి. సో మనం ఏం చేస్తాము, ఎక్స్ ప్లేసెస్లో -2 ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తాము, ఎక్స్ ప్లేస్లో -1 ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి మనకు వచ్చిన ఆన్సర్ని రాస్తాం. అది రేంజ్ కింద తీసుకుంటాం. అర్థమైందా? సో మనకి ఒక్కసారి క్లారిటీగా ప్రాబ్లం అర్థమైతే జస్ట్ ఈ ఫంక్షన్ మారుతూ ఉంటుంది, ఈ ఎలిమెంట్స్ మారుతూ ఉంటాయి, దాన్ని మార్చి రాయడం మాత్రమే మన పని. క్లియర్? అర్థమైందా? సో మనకి 3కి 3 మార్క్స్ ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనం చేయొచ్చు, ఎటువంటి టఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా. క్లియర్?
టఫ్ ఉన్నా కూడా మనకి ఈజీ కదా, వన్స్ కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి. క్లియర్. సరే, నెక్స్ట్ క్వశ్చన్లో మనం ఏం చేద్దామంటే ఇంకా నెక్స్ట్ మోడల్ అంటే వేరే టాపిక్ వెళ్ళిపోదాం. పార్షియల్ ఫ్రాక్షన్. మనం ఫంక్షన్స్ తీసుకున్నాము, ఫంక్షన్స్ క్లియర్గా అర్థమైనాయి. నెక్స్ట్ మనకేముంది, నెక్స్ట్ క్లాస్లో మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ అన్ని కూడా వీలైతే ఒకటే క్లాస్లోనే క్లోజ్ చేసేకి ట్రై చేద్దాం. ఓకే, మన కాన్సెప్ట్ని మనం కాన్సెప్చువల్గా మనం అర్థం చేసుకుంటాం కాబట్టి మనం హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సిన పర్లేదు. ఒక్కసారి నీట్గా అర్థం చేసుకుని జస్ట్ 2-3 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసినా కూడా చాలు, మోర్ దాన్ ఎనఫ్. ఓకే, క్లియర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.